అది మరి సొంత పార్టీ వాళ్ళు పెట్టారా అవతల పార్టీ వాళ్ళు చెప్పారో తెలియదు. ఇద్దరు తెలుగుదేశమే, ఇదే ఇద్దరు బీజేపీనే. ఒకప్పుడు తెలుగుదేశంలో వచ్చిన వాళ్ళు, కానీ ఇద్దరు బాగానే కష్టపడుతున్నారు భారతీయ జనతా పార్టీ. కానీ ఇప్పటికే బీజేపీలో కార్యకర్తలకు ఉన్న అసంతృప్తి ఏంటది? 10 మంది ఎమ్మెల్యే సీట్లలో ఒక్కటే అనుకుంటా బీజేపీ వాళ్ళకి వచ్చింది, సత్యకుమార్ యాదవ్కి. మిగతాదంతా రాంగే కదా. అట్లాగే అంతా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి, తెలుగుదేశం చెప్పిన వాళ్ళకి ఇచ్చారు కదా. 6 ఎంపీ సీట్లలో ఒక్క శ్రీనివాస్ వర్మ తప్పించి మిగతా వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగుదేశం రికమెండేషన్తో వచ్చిన వాళ్ళే కదా. ఆ రెండిటితో అసంతృప్తితో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ క్యాడర్కి ఒక సాటిస్ఫై చేసింది శ్రీనివాస్ వర్మది. అట్లాగే రెండవది అదే శ్రీనివాస్ వర్మకి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఈ ఆర్ఎస్ఎస్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీని నమ్ముకుని వేరే పార్టీలకు పోకుండా కూర్చున్న కార్యకర్తకి కాస్త మానసిక సంతృప్తిని ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ సోమవీర్రాజుకి రెండోసారి ఇవ్వడం ద్వారా అందులో చాలా గేమ్స్ నడిచినాయి. ఆయన నామినేషన్ వెయ్యనీయకుండా చేస్తే రెండోసారికి కథ మార్చే ప్రయత్నము జరిగింది. ఆలస్యం చేయడం ద్వారా స్టేట్లోనే జరిగింది. చివరి నిమిషం దాకా చాలా గేమ్స్ జరిగినాయి. ఎత్తుకి పై ఎత్తని రాజకీయ చదరంగంలో అడుగులు భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఎట్లా వేస్తుందో నిరూపించింది. అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పురంధేశ్వరిని ప్రత్యేక విమానంలో తీసుకురావడం, సోమవీర్రాజుని ప్రత్యేక విమానాలు అక్కడ పంపించడం, అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదులో ఆ